నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలోను పప్పు శనగలు అలాగే కందుల ధరల గురించి అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మీద లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నిన్న అనగా 1వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం జూలై నెల. ఈ జూలై నెల నిన్న వచ్చేసి చూసుకున్నట్లయితే బుధవారం వచ్చేసి ట్రేడింగ్లో మనకు ఎంత నడిచిందనేది ముఖ్యంగా తెలుసుకుందామండి. ఎందుకంటే డైలీ రేట్స్ అప్డేట్ ఇవ్వాల్సింది. గత వారం రోజులుగా నేను నా పని మేర తిరగబట్టి కొంచెం వీడియోస్ అయితే డిలే అయినాయి అనమాట. దానికి నేనైతే క్షమించండి అని అడుగుతున్నాను. ఎందుకంటే డైలీ రేట్స్ ఇవ్వడం వల్ల అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది సైడ్ అప్ అవుతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీకు అందించాలా, లేకుంటే లేదనమాట. ఇంకా అది ఇంత పక్కన పెడితే కన్నా డైలీ ఉన్న ఇష్యూసే. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది. ఇక పప్పు శనగలు అయితే మామూలుగానే 5,600 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు అంటే నిన్నటికి అంటే ఈరోజు 2వ తారీఖు అనుకోండి, ఉదయాన్నే వీడియో చేస్తున్నాను. ఇక చూసుకున్నట్లయితే 50 రూపాయలు క్షీణించిన దాఖలాలు అయితే ఉన్నాయి. అంటే 5,800 అంటే 5,900కి ఒక 50 రూపాయలు క్షీణించిన 5,850 రూపాయలు మద్దతు ధర రేటుకే తీసుకున్నారు నిన్న కొన్ని ఏరియాలలో. అంటే నిన్న రాయచూరు చూసుకున్నట్లయితే 5,950 రూపాయలు అట్లా మార్కెట్లో వచ్చింది. మనకు 100-200 ఖర్చులు ఉంటాయి కదా, అవి తీసేసుకుని అయితే 5,750 5,800కి అయితే కొనుగోలు అయితే లోకల్ గుంటకల్లు అయిన తర్వాత తాడిపత్రిలో నిన్న 5,850 రూపాయలు 5,900కి అయితే ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయింది. అంటే లోకల్ వ్యాపారస్తులు. హయ్యర్ది కూడా చెప్తాను అది ఎంత అనేది కూడా. అలాగే చూసుకున్నట్లయితే నిన్న రాయచూరు మార్కెట్లో కందులు అయితే 7,800 7,700 కొన్ని క్వాలిటీలు 7,600 కొన్ని క్వాలిటీలు 7,900 వరకు కూడా నడిచింది. పర్లేదు, మార్కెట్ స్టడీగానే ఉంది. మనకు 100-200 పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు కందులు కూడా. అలాగే పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఏసీలోవి ఇక్కడికి వచ్చేపాటికి 5,700 నుంచి 5,800 నడిచిందండి. 100-200 కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది లోకల్ మార్కెట్లో. అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న 5,700 పోయినట్లుగా చూపించారు. పప్పు శనగలు అయితే కందులు అయితే 7,600 పోయిందనమాట. అలాగే కొన్ని ఏరియాలలో లోకల్ మార్కెట్లో అవి కొంచెం గ్రాఫ్ తగ్గినట్లుగా అనిపిస్తున్నాయి. కొంతమంది వ్యాపారస్తులు 50 రూపాయలు తక్కువగానే కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖర్చులు ఉంటాయి, కొంచెం లాంగ్ డిస్టెన్స్ అది కాబట్టి క్యాష్ అండ్ క్యారీలో అయితే ఒక 50 రూపాయలు తక్కువగా తీసుకున్నారు. ముద్దర అంటే 1 నెల 2 నెలలు ఉంటే వాళ్ళకు 100-200 కలిసి వద్దులే అనుకొని ఒక 50 రూపాయలు ఎక్కువగా 100 రూపాయలు ఎక్కువగా మాట్లాడుకుంటారు. దాన్ని మిస్ మ్యాచ్ చేసుకొని ఎక్కువ ధర ఉంది కదా అనుకొని మళ్ళీ మీరు అన్ని చోట్ల అదే ధర నిర్ణయిస్తారులే అనుకునేది పొరపాటే. పైన మనకు ట్రేడింగ్ ఎట్లుండదంటే 9-10కి స్టార్ట్ అవుతుంది. 10కి స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మధ్యాహ్నంకి ఎక్కొచ్చు తగ్గొచ్చు. మీరు నిన్నటి రేటే పట్టుకుంటే ఆ రోజు అయ్యేది. ఎందుకంటే ఏ రోజు ఏ రేట్ ఉందనేది రైతుకు కన్సిడర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డైలీ మార్కెట్ అనేది ఇలాగనే ఉంటుంది. కందులు అట్లా కాదు. మనకు మార్కెట్లో ఏం రేట్ నడిచిద్ది అనేది మధ్యాహ్నం 3 పైన 2 పైన తెలిసిద్ది. ఈ శనగలు మటుకు ట్రేడింగ్లో ఉంటుంది కాబట్టి అది ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. నిన్న NCDXలో కూడా మనం చూసుకోవచ్చు. టాప్ అండ్ టాప్లో కూడా 6,200 వరకు కొన్నారు. పైన అయితే కొంచెం 200 ఖర్చులు తీసేసిన 6,000 వరకు అయితే నడుస్తుంది అనమాట ప్రజెంట్ మార్కెట్ అయితే అంటే లోకల్ హయ్యర్ చూసుకున్నా కూడా. నిన్న నిజామాబాద్ మార్కెట్ కూడా 5,950కి అయితే ముగిసింది. పప్పు శనగలు అయితే కందులు అయితే ఢిల్లీ ముంబై వచ్చేసి 8,000-8,100కి అయితే ముగిసింది. ఇది వచ్చేసి గ్రేడింగ్ కందులు అయితే 8,500 నడిచింది. సీడ్ అయితే 9,000 నడిచిందండి. మంచి మార్కెట్, మనకి ఏమి ఇబ్బంది లేదు. మినుములు కూడా అండి 8,300 వరకు నడుస్తుంది. ట్రేడింగ్ ఎక్కువ ఉంటే స్టాకిస్టులు తక్కువ ఉండి ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంటే కొంచెం తక్కువ నడిచినాయి, కొన్ని చోట్ల ఎక్కువగా నడిచినాయి. ఎందుకంటే మనకు షైనింగ్ ఉండేవి అంటే గ్రేడింగ్ మినుములు అయితే 9,000 వరకు నడిచినాయి. మినుముల పంట కూడా బాగుంది, మద్దతు ధర కూడా బాగుంది. 8,000కి 7,000కి ఎప్పుడు తగ్గిన దాఖలాలు లేవు. మనకు 4-5 క్వింటాలు వచ్చినా కూడా మంచి పంట వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు శనగ వేయాలనుకున్న రైతులు మీరు ముందుగానే ఇప్పుడు వర్షాలు పడ్డాయి అనుకోండి, అంతలోపున మీరు 60 రోజుల పంట 80 రోజుల పంట ఎంచుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు జూలైలో ఉన్నాం. ఇప్పుడు జూలై మొదటి వారంలో వేసుకున్నట్లయితే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ వరకు వేసే దాఖలాలు అయితే కనిపించడం లేదు. కాబట్టి అక్టోబర్ వరకు మీరు ఆ చేలు ఊరికే పెట్టుకోకుండా పిల్లి పెసర, జనుము లేకుంటే ఫర్దర్గా మనకు ఈ
ఉద్యానవన పంటలు వేసుకోవచ్చు అనమాట. అయిన తర్వాత మీరు అవి ఖాళీ పెట్టొద్దండి. ఎందుకంటే ఇప్పుడు వేసుకున్నా కూడా మీకు అంత ఇంత పంట సేవ్ అవుతుందనమాట. లేకుంటే కంది విత్తారనుకోండి మధ్యలో ఏవో ఒకటి వేసుకోవచ్చు. కొర్ర, పిల్లి పెసర ఇట్లా ఏమన్నా వేసుకోవచ్చు. మధ్యలో అంతర పంటగా వేసుకున్నట్లయితే మంచిగా యూజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక మిగతా రేట్ చూసుకున్నట్లయితే గుజరాత్, మధ్యప్రదేశ్లో అయితే గిన నిన్న ట్రేడింగ్ వచ్చేసి కందులు అయితే గిన 5,800 నుంచి స్టార్ట్ అయ్యి 6,800, 7,400 వరకు ముగిసిందనమాట. కొన్ని ఏరియాలలో బాగుంటే గిన 7,800. ఇక పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి 5,600 నుంచి 6,200 వరకు నడిచింది హయ్యర్. కొంచెం బిలో మార్కెట్ అక్కడ ఉన్న లోకల్ చూసుకున్నట్లయితే 5,800 గోండాల్ మార్కెట్ కూడా నేను చూసుకోవచ్చు, అదే రేట్లు నడిచింది. ఇక ఆంధ్రాలో ఉన్న కోయలకుంట్ల ఈ ఏరియాలో వచ్చేసి 5,900 వరకు అయితే నడిచిందనమాట. ఇక తెల్ల శనగలు చూసుకున్నట్లే చాలా ఏరియాలలో రైతులు స్టాకిస్టులు ఎక్కువగానే పెట్టుకున్నారు. ఇవి వచ్చేసి 5,700కి అయితే ముగిసింది. మొన్నటికి ఈ రోజుకి ఒక 100 రూపాయలు అయితే తేడా కనిపిస్తుంది. నిన్ను కూడా తాడిపత్రులు 5,700 వరకు కొనుగోలు అయితే అయినాయి. కొన్ని ఏరియాలలో కొంచెం ఒక 50 రూపాయలు తక్కువగానే కొనుగోలు చేసినారు ఒక ఏరియాలలో. కోవెలకుంటలో మనకు తెల్ల శనగలు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి 5,700, 750 రూపాయల వరకు తీసుకున్నారు. ఎర్ర శనగలకి అయితే 100 రూపాయలు ఎక్కువ, 5,800 ఇట్లా నడిచిందనమాట. ఇది మార్కెట్ అప్డేట్ అనమాట. మనం చెప్పిన దానికి ఒక 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కూడా తేడా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని ఏరియాలలో కరెక్ట్ కన్సల్ట్ చేయడం. ఎందుకంటే వ్యాపారస్తులు ఒక రేట్ ఉంటుంది, ఇక్కడ ట్రేడింగ్లో ఒక రేట్ చూపిస్తారు అనమాట. ట్రేడింగ్ లెక్క వేసుకున్నట్లయితే మనకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. అంతే, ఎందుకంటే దాన్ని బట్టి ఎవరైనా ధర నిర్ణయిస్తారు అన్నమాట. లోకల్ కానీ హయ్యర్ కానీ ట్రేడింగ్లో ఏం నడుస్తుంది కాబట్టి అదే రేట్ అనమాట. ఇక పప్పు శనగలు అయితే గిన ఇంకా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. ముందుకు ఇంకా అమ్ముకోవాలని ప్రశ్న వస్తే గిన ఇంకా మనకు ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఎంత పట్టుకుంటుంది, మనకు ఇవి స్టాకులు ఎంత పట్టుకున్నాయి అనేది తెలుసాలన్నమాట. స్టాకులు వచ్చేసి ఇప్పటికీ ఇంకా ఒక అవగాహన లేదన్నమాట. ఎంత అమ్మారు, డైలీ ఎంత పోతున్నాయి అనేది కూడా దాని గురించి క్లారిటీ అనేది మీకు ఇస్తాను. ఇక ఇదండి ఈ వీడియో కింద. మన వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.